ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టి బహుమతులిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి భన్వర్లాల్. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు చెప్పారు. రేపు నోటిఫికేషన్ విడుదలవుతుందని వెల్లడించారు. తెలంగాణలో ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి, ఏపీలో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకి మార్చి 9న ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ విడుదలైంది. సోమవారం నోటిఫికేషన్ జారీ కానుంది. తెలంగాణలో మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. ఏపీలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉంటాయి. ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలకు టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం 9 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని చెప్పారు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి భన్వర్లాల్. 13th ఫిబ్రవరికి నోటిఫికేషన్ విడుదల అవుతుంది. తర్వాత 20th ఫిబ్రవరి లాస్ట్ డేట్ ఫర్ ఫైలింగ్ నామినేషన్స్ అండ్ 21st ఫిబ్రవరికి స్క్రూటినీ జరుగుతుంది. అండ్ 23rd ఫిబ్రవరి 3 PM వరకు ఎవరైనా విత్డ్రా కూడా క్యాండిడేచర్ని చేసుకోవచ్చు. సో 23rd ఫిబ్రవరి 3 PMకి మనకి తెలిసిపోతుంది ఎవరు బరిలో ఉంటారు, కంటెస్ట్ చేస్తారు. తెలంగాణలో పాత జిల్లాల మేరకే టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నిక జరుగుతుంది. కొత్త జిల్లాలు కలుపుకుంటే 8 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉండనుంది. రాజకీయ పార్టీలని ఎన్నికలు సజావుగా సాగేందుకు సహకరించాలని భన్వర్లాల్ కోరారు. కస్తూర్బా గాంధీ మోడల్ స్కూల్స్ లో నవంబర్ 2013 వరకు 3 ఏళ్ల పాటు పనిచేసిన వారికి ఓటు హక్కు కల్పించినట్లు చెప్పారు. టీఎస్పీఎస్పీ, ఏపీపీఎస్పీ రిక్రూట్మెంట్లకు ఎన్నికల కోడ్ వర్తించదని అన్నారు. ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఏర్పాట్లపై అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన భన్వర్లాల్ పోలింగ్ లో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఫోటో, ఎలక్టోరల్ జాబితాని జాగ్రత్తగా పరిశీలించాలని సూచించారు.